ఈరోజు మహంకాళి పోలీస్ టీమ్ ఒక ఇంటర్ స్టేట్ గ్యాంగ్ ని పట్టుకున్నారు. వీళ్ళు మన దగ్గర వచ్చి చీటింగ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. మన దగ్గర 2 FIRs అయింది. క్రైమ్ నంబర్ 52/26 ఆఫ్ మహంకాళి PS అండ్ క్రైమ్ నంబర్ 80/26 ఆఫ్ మహంకాళి PS. సో ఇది బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఎలాగుంది అంటే, మనకి ఫస్ట్ కంప్లైంట్ వచ్చింది 25th March 2026లో. ఈ జగదాంబ ఇండస్ట్రీస్ అని మీకు అందరికీ తెలుసు, ఈ మహంకాళి స్ట్రీట్ సికింద్రాబాద్లో ఒక పాస్ట్ 10 years నుంచి ఈ సిల్వర్ రిఫైనరీ బిజినెస్ నడుస్తున్నారు. సో ఈ బిజినెస్ నడిచేది హీరాలాల్ వర్మ అని. వాళ్ళ దగ్గర కొన్ని రోజుల నుంచి ఒకరు రాజేష్ అని పరిచయం పెంచి వాళ్ళకి ఒక 2 సారి ఈ రా సిల్వర్ బార్స్ ఆల్మోస్ట్ weighing 3 kgs, 3.5 kg, 4 kg with 60 to 65% ప్యూరిటీ వాళ్ళకి అమ్ముతున్నారు. సో ఈ రా సిల్వర్ తీసుకొని వాళ్ళు ప్యూర్ సిల్వర్ బార్స్ తీసుకొని వెళ్తున్నారు. సో ఇట్లాగే వాళ్ళకి పరిచయం పెంచుకొని ఒక థర్డ్ టైము ఇంకొక వ్యక్తి, ఈ రాజేష్ అనే వ్యక్తి ఇంకొక వ్యక్తి తోటి వచ్చి ఇట్లాగే వాళ్ళకి ఒకటి సిల్వర్ బార్ 60% ప్యూరిటీ తోటి 6.35 kgs వాళ్ళకి రా సిల్వర్ ఇచ్చి వాళ్ళకి ప్యూర్ సిల్వర్ బార్స్ తీసుకొని వెళ్ళారు. తర్వాత హీరాలాల్ వర్మ మన కంప్లైనెంట్ అది టెస్ట్ చేస్తే వాళ్ళకి తెలిసింది అది 60% ప్యూరిటీ కూడా కాదు, మొత్తం 0% సిల్వర్ ఉన్నాయి. సో వాళ్ళు మన మహంకాళి పిఎస్లో కంప్లైంట్ దర్జ్ చేశారు విత్ వాల్యూ ఆఫ్ లాస్ ప్రాపర్టీ ఆల్మోస్ట్ 15 lakhs. మీకు తెలుసు ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ప్రైస్ చాలా ఎక్కువ అయింది. సో ఇదిని వాళ్ళు యూజ్ చేసి వాళ్ళు ట్రస్ట్ బిల్డ్ చేసి ఈ వ్యక్తికి ఒక 0% ప్యూరిటీ ఆఫ్ సిల్వర్ అమ్మేసి ప్యూర్ సిల్వర్ బార్స్ తీసుకొని వెళ్ళారు. సో మన దగ్గర ఇట్లాగి మార్చ్లో ఒకటి కేసు నమోదమైంది, దెన్ ఏప్రిల్లో నమోదమైంది. సో ఈ రాజేష్ గురించి మేము తెలుసుకున్న దానికి అండ్ వాళ్ళెనక వ్యక్తిని తెలుసుకున్న దానికి ఒక టీమ్ని రెడీ చేశాము. ఈ టీమ్ విత్ డిఐ మన డిఐ రంగారెడ్డి అండ్ DSI ప్రసాద్ రెడ్డి అండ్ మన క్రైమ్ స్టాఫ్ సంతోష్, రమేష్, శ్రీకాంత్, మహేష్, సాయి కుమార్, శ్రీనివాస్ under the leadership of Inspector Mahankali, ACP Mahankali and supervised by our additional DCP. మనకి కొన్ని క్లూస్ వచ్చినాయి అండ్ మనకేం తెలిసింది అంటే ఇది మన మహంకాళి PS లిమిట్స్లోనే కాదు, మార్కెట్ PSలో కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ఒఫెన్స్ జరిగింది. వాళ్ళ దగ్గర కూడా క్రైమ్ నంబర్ 80/26 కూడా సేమ్ ఇట్లాగేనే ఒక 2 times వాళ్ళు ట్రస్ట్ బిల్డ్ చేసి మళ్ళీ థర్డ్ టైము వాళ్ళు 0% ప్యూరిటీ సిల్వర్ని రా సిల్వర్ని అమ్మేసి ప్యూర్ సిల్వర్ బార్స్ తీసుకుంటున్నారు. సో మన టీంకి కొన్ని క్లూజ్ టెక్నికల్ డేటా వచ్చిన తర్వాత ఇమీడియట్లీ వాళ్ళని యూపీకి పంపించాము. అక్కడ ఆగ్రాలో వి హావ్ అరెస్టెడ్ 4 persons. A1 వచ్చేసి రిదేష్ కుమార్, వాళ్ళు కాలిందీ నగర్ ఆగ్రాలో ఉంటారు. వాళ్ళు మెయిన్ పర్సన్ హూ ప్రిపేర్స్ దిస్ ఈ రా సిల్వర్ బార్స్ని అంటే విత్ 0% ప్యూరిటీ వాళ్ళు బ్రాస్ అమ్ముతున్నారు. అండ్ A2 సుశీల్ కుమార్ వర్మ అనే వ్యక్తి రాజేష్ అని పేరుతోటి పరిచయం పెంచుకొని యాక్చువల్లీ వాళ్ళ పేరు సుశీల్ కుమార్ వర్మ. సో వాళ్ళు మెయిన్లీ ట్రస్ట్ని బిల్డ్ చేసి దెన్ ఆఫ్టర్ 2 times థర్డ్ టైము సిన్స్ నమ్మకం ఉంటుంది మేము ప్యూరిటీ సర్టిఫికేట్ అవన్నీ ఒరిజినలా అవన్నీ చెక్ చేయక వాళ్ళు ఇట్లాగే చీటింగ్ చేస్తున్నారు. A3 ప్రిన్స్ ఒఫెన్స్ జరిగిన రోజు ఈ వ్యక్తి కూడా జగదాంబ ఇండస్ట్రీ షాప్కి వచ్చారు. A4 రాజీవ్ జైన్ కూడా మేము అరెస్ట్ చేసాము. దెన్ మనకి మార్కెట్ PS వాళ్ళు కూడా ఒక అక్యూజ్ను వాళ్ళు అరెస్ట్ చేశారు. సో వీళ్ళ నుంచి మనకి ఆల్మోస్ట్ 8.4 kg సిల్వర్ దొరికింది, 1.5 lakhs క్యాష్ అండ్ వాళ్ళ నుంచి మొబైల్ ఫోన్ కూడా దొరికింది ఫ్రమ్ A1, ఒక నోకియా మొబైల్ ఫోన్ దొరికింది ఫ్రమ్ A2 అండ్ ఒక మొబైల్ ఫోన్ ఫ్రమ్ A3. సో వీళ్ళు ఎట్లాగే మాట్లాడుతున్నానో అవన్నీ అనలైజ్ చేస్తాము.
అండ్ ఈ కేసెస్ ఇప్పుడు మేము చెప్పింది 2 కేసెస్ మహంకాళి పిఎస్లో అయింది, క్రైమ్ నంబర్ 52/26 అండ్ 80/26 మహంకాళిలో. అండ్ మార్కెట్ ఇది చూస్తే వాళ్ళకి ఆల్రెడీ పాత క్రిమినల్ హిస్టరీ కూడా ఉంది. ఈ A1 రిదేశ్ కుమార్ ఎవరు ఉన్నారో ఆల్రెడీ 2021లో ఒక చీటింగ్ కేసులో మధ్యప్రదేశ్లో కేసు ఇలాగే ఈ సేమ్ టైప్ ఆఫ్ ఒఫెన్స్ చేశారు. సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ అవర్ ఆఫీసర్స్. అంటే ఒక ఇంటర్ స్టేట్ గ్యాంగ్ని వాళ్ళు ఇట్లాగే పట్టుకుని వచ్చారు. అండ్ ఐ హోప్ పబ్లిక్ అండ్ ఎస్పెషలీ ది బిజినెస్ ఓనర్స్ హు ఆర్ దేర్ ఇన్ దిస్ గోల్డ్ అండ్ సిల్వర్ బిజినెసెస్ ఏమున్నారో, మీరు ఎవరి నుంచి మీరు కొంటున్నారో అది ప్రాపర్గా వెరిఫై చేయండి. బికాజ్ ఏమవుతుంది, అన్ని ట్రస్ట్ మీద నడుస్తుంది. వాళ్ళు అడ్రస్ ఉండదు, వాళ్ళ ఫోన్ నంబర్స్ ఉండదు, నేమ్ కూడా రాంగ్ నేమ్స్ చెప్పి ఇట్లాగే చాలా మోసం చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. అంటే ఇంకా ఉంది. ఇప్పుడు మీరు చూస్తే ఆల్మోస్ట్ వాళ్ళు థర్డ్ టైంకి 0% ప్యూరిటీ ఉంది, 6 kgs వాళ్ళు సేల్ చేశారు. సో ఇప్పుడు వరకు వీ హ్యావ్ రికవర్డ్ 8.4 kg. సో ఇంకా ఉంది. అండ్ దట్ మల్కాజ్గిరి కమిషనరేట్ వాళ్ళతోటి కూడా కోఆర్డినేట్ చేసి తర్వాత మేము పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకెవరున్నారు ఈ గ్యాంగ్లో, బికాస్ దిస్ విల్ నాట్ జస్ట్ బి 4-5 people, ఇంకా ఉంటారు అని మేము అనుకుంటున్నాము. సో అది కూడా మేము విల్ వెరిఫై దట్.